నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వసతుల కల్పన విషయంలో ప్రభుత్వ నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యం వెరసి సీట్ల పెంపును ప్రశ్నార్థకం చేస్తోంది. భారత వైద్య మండలి నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని తెలిసి కూడా మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టలేకపోయారు. ప్రభుత్వం 8 నెలల క్రితమే సమర్పించిన వివరాలు ఎంసీఐ పరిగణలోకి తీసుకుందని, తరువాత పంపిన తాజా సమాచారాన్ని వారు చూడలేదని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరగాల్సిన సీట్లు 300 వరకు నిలిచిపోయాయన్నది అధికారిక సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం 300 మంది వైద్య విద్యను దూరం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లపై రగడ కొనసాగుతోంది. 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కో కళాశాలకు 50 సీట్లు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్లో ఎంసీఐకి దరఖాస్తు చేసింది. అన్ని సక్రమంగా జరిగి ఉంటే రాష్ట్రానికి 500 సీట్లు వచ్చేవి. కానీ అక్కడే అసలు నిర్లిప్తత కనిపిస్తుంది. మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల్ని గాలి కొదిలేసి తేలిగ్గా తీసుకోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి దాపురించింది. అందుకు